హలో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం కొన్ని ముఖ్యమైన సాఫ్ట్వేర్ గురించి మరియు వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మన ల్యాప్టాప్లో ప్రీమియర్ ప్రోతో పాటు అడిషనల్గా ఇలాంటి సాఫ్ట్వేర్ మనకు అవసరం అవుతాయి. అవి మనం వీడియోస్ని వాచ్ చేయడానికి కావచ్చు, ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కావచ్చు, లేదా స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే మన సిస్టంలో ఉన్న క్యాచీ ఫైల్స్ని అంటే అన్వాంటెడ్ ఫైల్స్ని కంప్లీట్గా డిలీట్ చేసుకోవడానికి మనం కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని మనం వాటిని యూజ్ చేస్తుంటాం యాజ్ ఏ వీడియో ఎడిటర్ గా. సో ఆ సాఫ్ట్వేర్ ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ డౌన్లోడ్ చేసిన వాటి వల్ల మనకు యూజ్ ఏంటో కూడా కంప్లీట్ గా ఈ క్లాస్ లో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి ఫస్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి పీసీ మేనేజర్ అన్నమాట. సో సింపుల్ గా మీరు పీసీ మేనేజర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, పీసీ మేనేజర్ మైక్రోసాఫ్ట్.com అని. సో ఇదన్నమాట. సో దీనిపై క్లిక్ చేయండి అండ్ ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేస్తే అది మిమ్మల్ని అడుగుతుంది, మిమ్మల్ని మైక్రోసాఫ్ట్ స్టోర్ కి రీడైరెక్ట్ చేయమంటారా అని అడుగుతుంది. అప్పుడు మీరు ఓపెన్ మైక్రోసాఫ్ట్ స్టోర్ ని క్లిక్ చేయండి. సో ఇది మిమ్మల్ని మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి ఇలా ఓపెన్ అవుతుంది. లేదంటే మీరు కింద డైరెక్ట్ గా స్టార్ట్ మీద క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో పీసీ మేనేజర్ ని సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. బ్రౌజర్ లో ఎందుకు చూపిస్తున్నా అంటే మనం చెప్పుకోబోయే కొన్ని సాఫ్ట్వేర్స్ మైక్రోసాఫ్ట్ స్టోర్ లో ఉండవు కాబట్టి క్రోమ్ లో చూపించడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ నా సిస్టమ్ లో ఇన్స్టాల్ అయింది కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. మీ దాంట్లో ఇది ఇన్స్టాల్ లేకపోతే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. సో అప్పుడు మీరు దాన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అని చూపిస్తుంది. సో ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీరు కనుక మ్యాక్ యూజర్ అయితే మీకు ఆల్రెడీ క్యాచీ ఫైల్స్ ని ఎలా క్లియర్ చేసుకోవాలో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు. సో ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే పీసీ మేనేజర్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ పీసీ మేనేజర్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మనకు ఎలా హెల్ప్ అవుతుందంటే, మనం ఎడిటింగ్ చేసేటప్పుడు క్యాచీ ఫైల్స్ అనేది మన సిస్టమ్ లో బ్యాక్గ్రౌండ్ లో క్రియేట్ అయిపోతాయి. క్యాచీ ఫైల్స్ ని మనం అన్వాంటెడ్ ఫైల్స్ అని కూడా అంటాము. సో ఈ ఫైల్స్ అన్నింటినీ ర్యామ్ అంతా కూడా ఏం చేస్తుందంటే, లైక్ ర్యామ్ మనం ఏవేవో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఫైల్స్ యొక్క క్యాచీ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఈ ప్రాసెస్ మనం ఇన్స్టాల్ చేసుకునే ప్రతి అప్లికేషన్ కి ఉంటుంది. సో ఇదంతా ర్యామ్ యూజ్ చేసి ఇదంతా బల్కీగా క్రియేట్ అయిపోతుంది అనమాట. సో పీసీలో వెనకాల ఇది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల లో స్పెసిఫికేషన్స్ ఉన్న సిస్టమ్స్ లాగ్ అవుతుంది కాబట్టి దీనివల్ల మనకు పెద్దగా యూజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఈజీగా చెప్పాలంటే, మన మొబైల్లో కూడా రీసెంట్ యాప్స్ ఉంటాయి కదా మన ఫోన్ లో. సో అవి మనం యూజ్ చేయం, కాకపోతే అవి మన సిస్టమ్ లో బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటాయి. సో ఇలా మన సిస్టమ్ లో కొన్ని ఫైల్స్ మనం ఎడిటింగ్ చేసేటప్పుడు కొన్ని ఫైల్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా మనకి అన్వాంటెడ్ గా బ్యాక్గ్రౌండ్ లో ఉండిపోతాయి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, వన్స్ ఇది కంప్లీట్ గా ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ హోమ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కింద బూస్ట్ బటన్ కనిపిస్తుంది కదా, సింపుల్ గా ఈ బూస్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న టెంపరరీ ఫైల్స్ అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. ఇందాక సంథింగ్ కొంత మనకు చూపించింది కదా, ఇప్పుడు చూసారా ఇదంతా క్లియర్ అయిపోయింది. సో ఇన్ కేస్ మీరు దీన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటే సింపుల్ గా మీరు టాస్క్ బార్ ఉంది కదా, సో ఇక్కడ మీరు అప్ యారో కనిపిస్తుంది కదా, సో ఈ అప్ యారో క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఫ్లవర్ లాంటి ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది పీసీ మేనేజర్ అనమాట. సింపుల్ గా దీన్ని క్లిక్ చేశారనుకోండి, టెంపరరీ ఫైల్స్ మళ్ళీ స్టోర్ అయినవి ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇందులో మీరు స్టోరేజ్ లో డీప్ క్లీన్ చేయకండి, ఎందుకంటే ఒక్కోసారి ఇది సి డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ ని అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది కాబట్టి ఇదంతా మనకి ఏమీ అవసరం లేదు. ఇక్కడ యాప్ అనే ట్యాబ్ లోకి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు ప్రాసెస్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఇందులో మనకు అవసరం లేని యాప్స్ ని ఇక్కడ స్టాప్ చేసుకోవచ్చు. మీకు తెలియకుండా ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ ఏమైనా ఉంటే అవి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంటే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో అవి ఎంత ఎంబీ యూజ్ చేస్తుందో కూడా మనకు ఇక్కడ చూపిస్తుంది. మీరు అప్పుడు సింపుల్ గా ఇక్కడ ఎండ్ క్లిక్ చేస్తే అది కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ అయిపోతుంది. దీని వల్ల మన సిస్టమ్ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ సెట్టింగ్ లో పైన ఇక్కడ స్మార్ట్ బూస్ట్ సెట్టింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, సో దీన్ని ఎప్పుడు ఆన్ లో ఉండేటట్టు చూడండి. మన ర్యామ్ మీద ఎక్కువ లోడ్ పడినప్పుడు ఇది ఆటోమేటిక్ గా టెంపరరీ ఫైల్స్ ని క్లీన్ చేస్తుంది. సో ఇది ఆన్ లో పెట్టుకుంటే బెటర్. సో ఈ బూస్ట్ బటన్ ని మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే, మన ప్రాజెక్ట్ ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న కంప్లీట్ టెంపరరీ ఫైల్స్ ని క్లీన్ చేసేసి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. లేదు మీ సిస్టమ్ నార్మల్ గానే ఉంది అనుకుంటే కంప్లీట్ గా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ల్యాగ్ ఫీల్ అవుతున్నాను అనుకుంటే మాత్రం దీన్ని మీరు ఓపెన్ చేసి మీరు బూస్ట్ బటన్ క్లిక్ చేసి టెంపరరీ ఫైల్స్ ని క్లీన్ చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు. సో అప్పుడు ఈ పీసీ మేనేజర్ మన బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్న టెంపరరీ ఫైల్స్ అన్నిటిని జీరో చేసేస్తుంది. సో ఈ విధంగా ఈ పీసీ మేనేజర్ సాఫ్ట్వేర్ అయితే
మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మనకి నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి VLC మీడియా ప్లేయర్. ఈ VLC అనేది ఒక మీడియా ప్లేయర్. ఇందులో మనం డౌన్లోడ్ చేసుకున్న లేకపోతే మన రికార్డ్ చేసిన వీడియోస్ ను మన కంప్యూటర్ లో పెట్టి వాచ్ చేయడానికి యూజ్ చేస్తుంటాం. అయితే వీడియోని వాచ్ చేయడానికి స్పెసిఫిక్ గా VLCని ఎందుకు అంటే VLC లో మనకి ఎక్స్ట్రాగా చాలా ఫీచర్స్ ఉంటాయన్నమాట. దాన్ని యూజ్ చేసే కొద్దీ మీకు అలవాటు అవుతుంది. అలాగే ఈ VLC ప్లేయర్ చాలా స్పీడ్ గా అయితే మనకు రెస్పాండ్ అవుతుంది. అందుకే చాలా మంది ఎడిటర్స్ ఎక్కువగా దాన్నే యూజ్ చేస్తుంటారు. కాబట్టి నేను కూడా ఇది మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సింపుల్ గా మీరు గూగుల్లోకి వెళ్ళి VLC అని సెర్చ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఈ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, సింపుల్ గా ఈ ఫస్ట్ లింక్ ని ఓపెన్ చేయండి. సో ఇన్ కేస్ మీరు మ్యాక్ లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే VLC ఫర్ మ్యాక్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ సేమ్ ఇదే చూపిస్తుంది. సో మనం దీన్ని అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుందాం. ఇక్కడ సింపుల్ గా డౌన్లోడ్ VLC మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఫోల్డర్ లోకి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట. దీనికి ఎటువంటి పేమెంట్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మనం ఫర్దర్ గా చెప్పబోయే సాఫ్ట్వేర్స్ అన్ని కూడా మనకి ఫ్రీ వర్షన్ లోనే ఉంటాయి. మన ఎడిటర్ కి ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో డెఫినెట్ గా ఈ సాఫ్ట్వేర్ అన్ని కూడా మీ కంప్యూటర్ లో ఉన్నట్లయితే నో ప్రాబ్లం. ఇన్ కేస్ లేకపోయినట్లయితే ఖచ్చితంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీ ఎడిటింగ్ జర్నీలో డెఫినెట్ గా ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో డౌన్లోడ్ అయిన తర్వాత దీని మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పర్మిషన్ ఎలో చేయండి. తర్వాత ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడుగుతుంది ఇది సపరేట్ ఫోల్డర్ లో ఇన్స్టాల్ అవ్వాలా లేదా డిఫాల్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. మీరు కావాలంటే సపరేట్ ఫోల్డర్ లో పెట్టుకోవచ్చు లేదా డిఫాల్ట్ ఉంచేయచ్చు, నో ప్రాబ్లం. నేనైతే డిఫాల్ట్ ఉంచేసి ఇన్స్టాల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇది 3 to 5 minutes వరకు టైం తీసుకుంటుంది. వన్స్ ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఫినిష్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ ప్రైవసీ అండ్ నెట్వర్క్ యాక్సెస్ ఎలో చేసి కంటిన్యూ చేయండి. సో ఇది VLC ప్లేయర్ యొక్క ఇంటర్ఫేస్ అన్నమాట. సో దీన్ని ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేది మనం ముందు క్లాస్ లో మనం వాడే కొద్దీ మీకు కంప్లీట్ గా ఈ సాఫ్ట్వేర్లను ఎలా యూజ్ చేస్తాము అనేది మీకు కంప్లీట్ గా ఐడియా అయితే వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మనం దీన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఏంటో చూద్దాం. అండ్ మనకు నెక్స్ట్ యాప్ వచ్చేసరికి విన్రార్ అనమాట. సో సింపుల్ గా దీన్ని డౌన్లోడ్ చేయడానికి గూగుల్లో వచ్చేసి విన్రార్ అని సెర్చ్ చేయండి. సో విన్రార్ అనే సాఫ్ట్వేర్ ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే మీరు నా దగ్గర కానీ లేదా వేరే సోర్స్ నుంచి ప్రీమియర్ ప్రోలో ట్రాన్సాక్షన్స్, ప్రీసెట్స్, డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ వంటి వాటిని గూగుల్ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆర్ లేకపోతే ఇంటర్నెట్ నుంచి ఇలాంటి ఫైల్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు లేదా మీ క్లయింటే మీకు ఫైల్స్ పంపించి ఎడిటింగ్ చేయడానికి పంపించారనుకోండి. సో ఇంటర్నెట్ నుంచి లేకపోతే గూగుల్ డ్రైవ్ నుంచి మీరు ఏ కైండ్ ఆఫ్ ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకున్నా గానీ మీకు అప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నెట్ ఆర్ లేకపోతే వాట్ ఎవర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఫైల్స్ షేర్ చేయడానికి గూగుల్ డ్రైవ్ యూజ్ చేస్తాను. సో అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే గూగుల్ డ్రైవ్ నుంచి మీరు నా ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 GB ఫైల్స్ ఉంది అనుకుందాం. సో 100 GB ఫైల్స్ ని కొంచెం కంప్రెస్ చేసి డౌన్లోడ్ చేయడానికి మీకు ఇస్తుందన్నమాట. దాన్ని మనం జిప్ ఫైల్ అని అంటాము. కానీ మనకు ఫైల్ క్వాలిటీ అంతా బాగానే ఉంటుంది, కాకపోతే మనకు కంప్రెస్ చేసి డౌన్లోడ్ చేయడానికి ఇస్తుంది. అప్పుడు మనకి ఇది ఫైల్ గా డౌన్లోడ్ అవ్వదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ గా ఇస్తుందన్నమాట. అటువంటి కైండ్ ఆఫ్ ఫైల్స్ మనకి ఈజీగా ఓపెన్ చేయడానికి, అన్రాప్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ అయితే మనకు యూజ్ అవుతుందన్నమాట. మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, ఇది యూజ్ చేసేటప్పుడు నేను మీకు కంప్లీట్ గా క్లారిటీ అయితే ఇస్తాను. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం కూడా ఫ్రీ అండ్ ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ ఇది విన్రార్ అని ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ డౌన్లోడ్ విన్రార్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఈ పేజ్ లో కూడా కొంచెం కిందికి స్క్రోల్ చేసి మళ్ళీ డౌన్లోడ్ విన్రార్ మీద క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు ఇది ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఒక 100 GB ఫైల్ తీసుకుందాం. సో ఈ 100 GB ఫైల్స్ అనేది మనకి ఒక్కసారిగా డౌన్లోడ్ అవ్వదు. గూగుల్ ఏం చేస్తుందంటే ఈ ఫైల్స్ ని ప్యాకెట్స్ గా డివైడ్ చేస్తుంది. సో ఇలా ఈచ్ ప్యాకెట్స్ కి 2 GB గా డౌన్లోడ్ చేస్తుంది. ఇలా 2 GB ఒక ప్యాక్ 2 GB ఒక ప్యాక్ గా డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేశామనుకోండి, అన్ని కంప్రెస్ అయిపోయి మనకి ఆ 100 GB ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ప్రెసెంట్ ఈ సాఫ్ట్వేర్ గురించి అర్థం కానట్లయితే నో ప్రాబ్లం, మనం ఫర్దర్ గా దీన్ని యూజ్ చేసి మన సాఫ్ట్వేర్ ని గానీ ట్రాన్సాక్షన్ లాంటి రిసోర్సెస్ లను డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తాను కదా. సో అప్పుడు మీకు ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి మీరైతే ప్రస్తుతానికి జస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇది డౌన్లోడ్ అయింది కదా, వన్స్ ఇది డౌన్లోడ్ అయ్యాక ఫోల్డర్ లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి అండ్ ఇన్స్టాల్ క్లిక్ చేయండి అండ్ ఓకే క్లిక్ చేసి డన్ క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అయిపోతుంది. సో దీని ఇంటర్ఫేస్ మనకు చూడడానికి ఇలా ఉంటుంది. సో వీటి గురించి మనకు ఫర్దర్ గా డిస్కస్ చేసే కొద్దీ మీకు క్లారిటీ వచ్చేస్తుంది.
అండ్ మనకి నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఓబిఎస్ అనమాట. సో ఈ ఓబిఎస్ సాఫ్ట్వేర్ కూడా ఎక్కువగా ఎప్పుడు యూజ్ చేస్తామంటే లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. అండ్ లైవ్ స్ట్రీమింగే కాకుండా స్క్రీన్ రికార్డింగ్ కూడా యూజ్ అవుతుంది. ప్రెసెంట్ మీకు కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ రికార్డింగ్ కూడా ఓబిఎస్ నుంచి రికార్డ్ అవుతుంది. అండ్ ఇంకొంతమందికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ యొక్క డేటా అనేది నాకు ఈ వీడియో లేకపోతే ఈ స్క్రీన్ షాట్ కానీ లేకపోతే స్క్రీన్ రికార్డింగ్ కానీ నాకు యాడ్ చేయన్నారు అనుకోండి. సో మనకు యాడ్ చేయాలంటే తెలియాలంటే ఫస్ట్ ఎలా రికార్డ్ చేసుకుంటాం తెలియాలి కదా. సో దానికి ఈ ఓబిఎస్ సాఫ్ట్వేర్ అనమాట. సో సింపుల్ గా ఓబిఎస్ అని సెర్చ్ చేయండి. ఇది కూడా ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ అప్లికేషన్. సో ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఓబిఎస్ లోగో కనిపిస్తుంది కదా, ఇది ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ విండోస్ అయితే విండోస్, మ్యాక్ అండ్ లెనెక్స్ అని ఉంది కదా. సో నాది విండోస్ కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇది మనకు మైక్రోసాఫ్ట్ స్టోర్ లో కూడా దొరుకుతుంది. సో సింపుల్ గా మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో ఓబిఎస్ అని కొడితే వస్తుంది. సో ఇదన్నమాట. ఇది ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇన్స్టాల్ అని చూపిస్తుంది. మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే ఇది ఎర్రర్ అని చూపిస్తుంది. మీకు దీని యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. జస్ట్ పర్మిషన్ ఎలో చేసి రికార్డ్ చేసిన ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. లొకేషన్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇందులో కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల మనం రికార్డ్ చేసే వీడియో యొక్క క్వాలిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని స్పెసిఫిక్ గా బాగా ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను సెపరేట్ గా వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో మనం అన్ని కవర్ చేయలేం కాబట్టి ప్రెసెంట్ అయితే స్కిప్ చేస్తున్నాను. అండ్ యూట్యూబ్ లో కొన్ని ఓబిఎస్ ట్యూటోరియల్ ఉంటాయి, వాటిని కూడా చూసి మీరు సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు చెప్పుకున్న సాఫ్ట్వేర్స్ అన్ని డెఫినెట్ గా మీరైతే ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీకు ఈ సాఫ్ట్వేర్లను ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది తెలియకపోతే ప్రాబ్లం లేదు. జస్ట్ ఈ రోజు మనం ఈ క్లాస్ లో ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకుంటున్నాం అంతే. ముందు క్లాస్ లో మనకు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వీటిని ఎలా యూజ్ చేయాలి, ఏ పర్పస్ కి యూజ్ చేస్తాం అనేది కంప్లీట్ గా నేను మీకైతే గైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్ లో మనం ప్రీమియర్ ప్రోని మన సిస్టమ్ కి తగ్గట్టు ప్రాపర్ గా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కంప్లీట్ గా తెలుసుకుందాం. అలాగే మీరు ప్రతి క్లాస్ ని మిస్ కాకుండా డైలీ ఫాలో అయినట్లయితే ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ యొక్క ప్రో లెవెల్ ఎడిటింగ్ నేర్చుకుంటారు. మీకు ఫర్దర్ గా ఎటువంటి డౌట్ రాకుండా ఈజీగా అర్థం అవ్వాలంటే మీరు డైలీ క్లాస్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి క్లాస్ ని మిస్ అవ్వకుండా చూడండి. సో నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.